గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ మూవీ అనేది హాలో స్ట్రీమింగ్ వచ్చింది. రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ ఉంది. నాకైతే డీసెంట్గా అనిపించింది. ఎందుకని ఇండెప్త్గా చేసుకుందాం. స్టోరీ లింక్ వచ్చేస్తే 1980స్లోని కొత్తపల్లిలో ఒకప్పుడు ఒక లవ్ స్టోరీ అండ్ రామకృష్ణ ఎవరు అండ్ రామకృష్ణ బ్యాకప్ స్టోరీ ఏంటి అండ్ ఆల్సో అప్పన్న ఎవరు అండ్ తర్వాత ఏమైంది, లవ్ స్టోరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అండ్ విలేజ్లో ఇంకా ఏమేమి జరిగాయి అనేది స్టోరీ లైన్ బాగుంది. చాలా సింపుల్ వేలో చాలా బాగా తీసుకుని అనిపించింది అండ్ రియాలిటీ దగ్గరగా బాగుంది అనిపించింది. ఎగ్జిక్యూషన్ కూడా అలాగే ఉంది. కొంచెం స్లో ఆఫ్ ఉంటుంది, మిగతా అంతా చూసుకుంటే బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక స్టార్టింగ్ వేలో కొంచెం స్లోగా ఉంటుంది, బట్ అలా నెమ్మదిగా స్లోగా అలా వెళ్తూ ఉంటుంది. అది కామెడీ కూడా కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పాజిటివ్ మాట్లాడుకుంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. మెయిన్ రామకృష్ణ అండ్ అలా హీరోయిన్ ఫ్రెండ్ అండ్ అప్పన్న క్యారెక్టర్ అండ్ చాలా బాగున్నాయి. ఇంకా అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు విలేజ్లోనే, వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసి అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, నవ్వడానికి బాగున్నాయి, రియలిస్టిక్గా ఉంది అనిపించింది నాకైతే. ఇంకా అదర్ యాక్టర్స్ కోసం చెప్పొస్తే అందరూ బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ మూవీ తీసింది కేర్ ఆఫ్ కంచరపాన ఒక యాక్టర్ ఉంటారు కదా, తనే తీసినట్టున్నారు అండ్ నాకైతే బాగా అనిపించింది. అండ్ ఊర్లలో వగలలో ప్లేసెస్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇంకా అదర్ యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు అండ్ ప్లేసెస్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లోగా ఉంటుంది, బట్ క్లైమాక్స్ పర్సన్ వచ్చేసరికి బాగానే ఎంగేజ్ చేసి అనిపించింది నాకైతే. పర్లేదు, ఒక డీసెంట్ ఒక విలేజ్ స్టోరీ చూడాలంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ నాకే బాగానే అనిపించింది, ఇంకా అంత బాగానే అనిపించింది. మ్యూజిక్ కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది, బట్ ఒక సెకండ్ హాఫ్ దగ్గర ఒక సాంగ్ అండ్ ఆల్సో కొంచెం అన్నెసరీ సీన్స్ లాగా అనిపించింది. మిగతా అంతా చూసుకుంటే అంతా బాగానే అనిపించింది. రీసెంట్గా అయితే చూసేయచ్చు, ఒక డీసెంట్ వాచ్ ఫిల్మ్ అంటాను నేనైతే. ఇలా రేర్స్ కొంచెం చాలా రేర్గా వస్తుంటాయి, బట్ ఒకసారి చూసేయండి మీకు కూడా ఎలా వచ్చిందో. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎలా ఇలా మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.